అందరికీ నమస్కారం. శ్రీభాస్కర్ అకాడమీకి స్వాగతం. 2020 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2021లోకి అడుగు పెడుతున్న ఈ క్షణాలలో నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మనం నవంబర్ నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ 4వ భాగం మరియు చిట్ట చివరి వీడియోని ప్రసారం చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల నోటిఫికేషన్స్ వెలువడుతున్న తరుణంలో కరెంట్ అఫైర్స్ వీడియోలు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఇక ఈరోజు ప్రశ్నలోకి వెళ్తే ఎప్పటిలాగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఈ ప్రశ్నలు ఉంటాయి. మొట్టమొదటిది, పట్టణ పర్యావరణ అభివృద్ధి కార్యక్రమం 2వ దశను దాదాపుగా 11,000 కోట్ల రూపాయలతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి సరైన సమాధానం పంజాబ్ రాష్ట్రం. పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, పన్నుల సంస్కరణ ఇవన్నీ పర్యావరణ పరిరక్షణకు లోబడి చేపట్టడం జరుగుతున్నది. దాదాపుగా 167 పట్టణ స్థానిక సంస్థలలో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టినట్టు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పట్టణ పర్యావరణ అభివృద్ధి కార్యక్రమం 2వ దశను పంజాబ్ రాష్ట్రం ప్రారంభించింది. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్దాం. 1962లో జరిగిన చైనా భారత్ యుద్ధంలో 1వ బెటాలియన్ సిక్ రెజిమెంట్కి చెందిన జోగిందర్ సింగ్కు నివాళిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ స్మారకాన్ని నిర్మించింది? దీనికి సరైన సమాధానం డి, అరుణాచల్ ప్రదేశ్. ముఖ్యమంత్రి పెమా ఖండు ప్రయత్నంతో ఈ స్మారకం ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడో ప్రశ్న, లాచిత్ దివస్ ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి సంబంధించిన సరైన సమాధానం అస్సాం. ప్రతి సంవత్సరం నవంబర్ 24న ఈ లాచిత్ దివస్ను జరుపుకుంటారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అహోం అనేటటువంటి రాజ్యం అప్పటి అస్సాం పరిసర ప్రాంతాలలో ప్రముఖ రాజ్యంగా చెప్పబడింది. అహోం రాజ్యాధినేత అప్పుడు లచిత్ బోర్ఫ్ఖాన్ 1671లో మొఘల్ రాజుల దండయాత్రను ఎదుర్కొని వీరమరణం పొందాడు. అతని పేరుపై లాచిత్ దివస్గా ప్రతి సంవత్సరం నవంబర్ 24 జరుపుకుంటారు. ఇది అస్సాంలో జరుగుతోంది. ఇక 4వ ప్రశ్న, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ సంరక్షణ కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇటలీలోని 2 విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? దీనికి సరైన సమాధానం ఐఐటి కాన్పూర్. బి ఆన్సర్, ఐఐటి కాన్పూర్. ఇక ఈరోజు 5వ ప్రశ్న, భారత్, అమెరికా, జపాన్తో పాటు మలబారు విన్యాసాలు 24వ ఎడిషన్లో పాల్గొన్న దేశం ఏది? 24th విన్యాసాలు ఎడిషన్లో భారత్, అమెరికా, జపాన్లతో పాటు మలబారు తీరంలో జరిగే విన్యాసాలలో పాల్గొనున్న మరొక దేశం ఏది? దానికి సరైన సమాధానం ఆస్ట్రేలియా. డి ఆన్సర్. ఇక 6వ ప్రశ్న, వైద్య విద్య ప్రవేశాల్లో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్లో ఉత్తీర్ణులై ఉండి రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యను అభ్యసించిన వారికి ఈ మెడికల్ సీట్లలో దాదాపుగా 7.5% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏది? దీనికి కరెక్ట్ సమాధానం కేరళ. కేరళ ఆన్సర్. ఇక 7వ ప్రశ్న, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ 6 కొత్త రహదారుల నిర్మాణము మరియు ప్రస్తుతం 24 రహదారుల అభివృద్ధికి 74 కోట్ల రూపాయలు పైగా మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? దీనికి సరైన సమాధానం బి, మేఘాలయ రాష్ట్రం. ఇక 8వ ప్రశ్న, కులాంతర వివాహితుల కోసం సుమంగళ్ పోర్టల్ అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? దీనికి కరెక్ట్ సమాధానం ఒడిశా. ఇక 9వ ప్రశ్న, 2020 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం ఎపెక్ ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించిన దేశం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ, మలేషియా. 10వ ప్రశ్న,
ఏ దేశంలో పోస్టల్ రవాణాకు సంబంధించిన కస్టమ్స్ డేటా మార్పిడి కోసం ఇండియా పోస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది? దీనికి కరెక్ట్ సమాధానం యుఎస్ఏ పోస్టల్ రవాణాకు సంబంధించి కస్టమ్స్ డేటా మార్పిడి కోసం ఇండియా పోస్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 11 ప్రశ్న. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇండియన్ రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్ 2020ని ప్రారంభించింది? ఏ సెంట్రల్ మినిస్టీరియల్ ఇండియన్ రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్ 2020ని ప్రారంభించింది? దీనికి సరైన సమాధానం సి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇక 12వ ప్రశ్న. 2024-2028 ఒలింపిక్స్పై దృష్టి సారించి ఏ సంస్థ ఇటీవల కొత్త లోగోను విడుదల చేసింది? దీనికి కరెక్ట్ సమాధానం సి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక ఈరోజు 13వ ప్రశ్న. మొట్టమొదటి భారతీయ స్కూలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ ఇండ్సాట్ 2020ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? దీనికి సరైన సమాధానం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. పద్నాలుగో ప్రశ్న. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వార్షిక నివేదిక ప్రకారం 2020లో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? దీనికి సరైన సమాధానం హాంకాంగ్. డి, కరెక్ట్ ఆన్సర్ డి, హాంకాంగ్. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారి వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వార్షిక నివేదిక ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉందంటే దీనికి కరెక్ట్ సమాధానం హాంకాంగ్. ఇక 15వ ప్రశ్న. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇస్తుంది? దీనికి సరైన సమాధానం 2023. G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది 19 దేశాల ప్రభుత్వాల మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మరియు యూరోపియన్ యూనియన్ కలుపుకొని నిర్వహించబడుతున్న అంతర్జాతీయ వేదిక. 1999లో G20 ప్రారంభించబడింది. దీని లక్ష్యం అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే సంస్థ, వీటికి ప్రాధాన్యత ఇవ్వడం. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఏ సంవత్సరం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే దీనికి సమాధానం 2023. ఇక 16వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ప్రతిష్టాత్మక లీలావతి అవార్డు అనే కొత్త అవార్డును ప్రారంభించింది? దీనికి కరెక్ట్ సమాధానం AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ లీలావతి అవార్డును ప్రతి సంవత్సరం ప్రారంభించనుంది. ఇక ఈరోజు 17వ ప్రశ్న. నాసాతో పాటు స్పేస్ ఎక్స్ మరియు ఫాల్కన్ 9 ఈ ర్యాకెట్ ద్వారా సెంటినెల్-6 మైఖేల్ ఫ్రీలిచ్ మిషన్ని ఏ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది? దీనికి కరెక్ట్ సమాధానం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇక 18వ ప్రశ్న. గ్లోబల్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ మరియు సర్వే ప్రకారం 2020 ఫలితాల్లో భారతదేశంలో ఏ సంస్థ తన విద్యార్థుల ఉపాధి పరంగా ఉత్తమ సంస్థగా నిలిచింది? దీనికి కరెక్ట్ సమాధానం డి, ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ భారతదేశంలో తన విద్యార్థుల ఉపాధి పరంగా ఉత్తమ సంస్థగా నిలిచింది. ఈ ఫలితం గ్లోబల్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ అండ్ సర్వే 2020 సర్వేలో తేలింది. ఇక ఈరోజు 20వ ప్రశ్న. మహారాజ్ బడా వద్ద ప్రజల కోసం డిజిటల్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? దీనికి కరెక్ట్ సమాధానం సి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో గల మహారాజ్ బడా వద్ద డిజిటల్ మ్యూజియం ప్రారంభించబడింది. గ్వాలియర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పథకం కింద దీన్ని చేపట్టారు. గ్వాలియర్ మరియు బుందేల్ఖండ్ ప్రాంత విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈరోజు 21వ ప్రశ్న.
అయోధ్య దీపోత్సవ్ 2020లో ఎన్ని చమురు దీపాలు వెలిగించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు? దీనికి కరెక్ట్ సమాధానం 6 లక్షల పైగా. 23వ ప్రశ్న. 2021 సంవత్సరానికి 2021 సంవత్సరానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? దీనికి కరెక్ట్ సమాధానం డి. రాజ్ కిరణ్ రాయ్ 2021 సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 24వ ప్రశ్న. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కొత్త నినాదం ఏమిటి? వాట్ ఇస్ ద స్లోగన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్? దీనికి కరెక్ట్ సమాధానం డి. ఇండియన్ ఫుట్బాల్ ఫార్వర్డ్ టుగెదర్. ఇండియన్ ఫుట్బాల్ ఫార్వర్డ్ టుగెదర్. ఇక ఈరోజు 25వ ప్రశ్నలోకి వెళ్దాం. దీపావళి కోసం లోకల్ ఫర్ దీపావళి ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈ క్రింది వాళ్ళలో లోకల్ ఫర్ దీపావళి ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? దీనికి బి ఆన్సర్, వస్త్ర మంత్రిత్వ శాఖ. 26వ ప్రశ్నలోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన దేహు వెచ్వాకరణి పుస్తకం ఎవరి ఆత్మకథ? దీనికి కరెక్ట్ సమాధానం ఏ. బాలాసాహెబ్ విఖే పాటిల్. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మహారాష్ట్రలో అహ్మద్ నగర్కు చెందిన బాలాసాహెబ్ విఖే పాటిల్ దాదాపు 7 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇతను రచయిత, పలు రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తి. ఇతని ఆత్మకథను దేహు వెచ్వాకరణి అనే పుస్తకంగా ముద్రించబడింది. దీనిని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఇక ఈరోజు 27వ ప్రశ్న. అంతరిక్షంలో 5 సంవత్సరాల పాటు ఖగోళ వస్తువు ఇమేజింగ్ను పూర్తి చేసిన భారత తొలి బహుళ తరంగదైర్ఘ్య ఖగోళ అబ్జర్వేటరీ ఏది? అంతరిక్షంలో 5 సంవత్సరాల పాటు ఖగోళ వస్తువుల ఇమేజింగ్ను పూర్తి చేసిన భారత తొలి బహుళ తరంగదైర్ఘ్య ఖగోళ అబ్జర్వేటరీ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ సి. ఆస్ట్రోసాట్. కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రోసాట్. ఇక ఈరోజు 28వ ప్రశ్న. 2030 సంవత్సరానికి నాటికి కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధిస్తామని ఏ దేశం ప్రతిజ్ఞ చేసింది? దీనికి కరెక్ట్ సమాధానం యునైటెడ్ కింగ్డమ్. ఇక తర్వాత ప్రశ్న. 12వ కౌంటర్ టెర్రరిజం డైలాగ్స్ భారత్ మరియు క్రింది వాటిలో దేని మధ్య జరిగింది? దీనికి కరెక్ట్ సమాధానం యూరోపియన్ యూనియన్కు భారత్కు మధ్య 12వ కౌంటర్ టెర్రరిజం డైలాగ్స్ జరిగింది. తర్వాత ప్రశ్న. ఇటీవల పదవి విరమణ ప్రకటించిన క్రికెటర్ ఉమర్ గుల్ ఏ దేశానికి చెందినవాడు? దీనికి సరైన సమాధానం పాకిస్తాన్. థ్యాంక్ యూ.